ఒక పాముని తీసుకొని వచ్చి మనం ఎంత ప్రేమగా పెంచుకొని దానికి ఏది కావాలో అది మనం పెట్టినా సరే ఏదో ఒక రోజు దాని స్వభావం అది ఖచ్చితంగా చూపిస్తుంది. పాము స్వభావం ఏంది? కాటేయడం. అది పెంచిన ఓనర్ అయినా సరే ఇంకెవ్వరైనా సరే అది పాము స్వభావం. ఒక కుక్కని తీసుకొచ్చి మనం పెంచితే ఒక బుక్క పువ్వ పెడితే మనం సచ్చేదాకా అది మన మీద విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక కుక్క స్వభావం. ఒక ఆవుని తీసుకొచ్చి మనం పెంచి దానికి కావాల్సిన గడ్డి ఇస్తే మనకి ఎన్ని పాలంటే అన్ని పాలనిస్తుంది. దాంతోపాటు మనకి ప్రేమని కూడా ఇస్తుంది. అయ్యో నా ఓనర్ అని చెప్పి. ఈ మనుషులు ఉన్నారు, చూసిరో లేదో మరిగా. ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళతో నువ్వు ఎంత నిజాయితీగా, ఎంత మంచిగా, ఎంత హానెస్ట్గా, ఎంత ట్రూగా ఉన్నా సరే ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను అవసరంకి వాడుకుంటారు, నచ్చకపోతే మోసం కూడా చేస్తారు. అది ఈ మూగ జీవాలకి మనుషులకు ఉన్న డిఫరెన్స్ ఏందనంటే మూగ జీవాలను నమ్మొచ్చు, తప్పులేదు. ఈ మనుషులను మాత్రం నమ్మి ఉత్తగా మోసపోకండి అని నేను చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే ఎన్ని రోజులకున్నా సరే వాళ్ళతో మనకు ఏం యూజ్ లేదు. వాళ్ళు మనల్ని మోసం చేసే తీరుతారు. ఒక మనిషి లక్షణమే ఏం తెలుసా? ఎదుటి మనిషిని మోసం చెయ్యాలి అని అనుకుంటారు, అంతే. తప్ప రైటా నేను మాట్లాడింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.